పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటే అందరి మదిలో మెదిలే ఆలోచన అక్కడ ఏ ప్రత్యేకతలు ఉంటాయి, ప్రవేశ టికెట్ తో పాటు అక్కడి ప్రత్యేకతల్ని చూసేందుకు ఎలాంటి టికెట్ రేట్లు ఉన్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గూగుల్ ప్లే స్టోర్ వేదికగా ఇటీవలే ఓ మొబైల్ యాప్ను రూపొందించింది. ఐస్టోర్లో మాత్రం యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అసలు ఆ యాప్ ఏంటి, అందులో ప్రత్యేకతలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. జరూర్ ఆనా హమారా తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రచారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నినాదం ఇది. నగరంలో మెట్రో టికెట్స్తో పాటు పర్యాటక ప్రాంతాల్లో వచ్చే సందర్శకులకు టికెట్స్తో పాటు పౌర సేవలు కూడా సునాయాసంగా అందుబాటులోకి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇటీవలే ఒక యాప్ని తీసుకొచ్చింది. యాప్ పేరు మీ టికెట్ విశేషాలంటో ఇప్పుడు చూద్దాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి యాప్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం మీ టికెట్ అనే యాప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ మొబైల్ నెంబర్ అలాగే పిన్ నెంబర్ ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం ఇక్కడ ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మొబైల్ నెంబర్, తర్వాత ఒక పిన్ నెంబర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పిన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన దాన్ని మనం ఆ ఓటీపీలో ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ అవకాశం ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ నెంబర్ ఏదైతే ఉందో పిన్ నెంబర్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మనం లాగిన్ క్లిక్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మీ టికెట్ యాప్లో ఉన్నటువంటి ఏ అంశాలు అయితే అందుబాటులో ఉన్నాయో వాటిని మనం చూడొచ్చు. ఇక్కడ మెట్రోతో పాటు పార్క్స్, టెంపుల్స్, జూ, బోటింగ్, జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్స్, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఈ యాప్ అనేది సేవలు అందిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకునేందుకు ఇక్కడ అందుబాటులో ఉంది. అట్లాగే ఇక్కడ సెర్చ్ బార్ కూడా ఉంది. దీంట్లో ఏదైనా టెంపుల్ కానీ, పార్క్ కానీ, లేదంటే మెట్రో సంబంధించి కూడా సెర్చ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కింద చూస్తే కనుక హోమ్తో పాటు మై టికెట్స్, ఈ మై టికెట్స్లో ఏంటంటే రీసెంట్ బుకింగ్స్ ఏమైతే మనం తీసుకున్నామో అవి చూపిస్తుంది. అట్లాగే ప్రొఫైల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రొఫైల్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, యాప్ వర్షన్. దీనికి సంబంధించి పూర్తిగా ఈ యాప్కి సంబంధించినవి ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు నగరవాసులు నిత్యం వాడేటువంటి మెట్రోకి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే కనుక మెట్రో ఓపెన్ చేసిన తర్వాత సేమ్ అలాగే మనకి ఇప్పుడు ఎట్లాగైతే ఫోన్పేలో, పేటీఎంలో మనం మెట్రో టికెట్ బుక్ చేసుకుంటామో అట్లాగే అందుబాటులో ఉంది. ఇక్కడ ఫ్రమ్ టు అండ్ టు, అట్లాగే టికెట్స్, ప్యాసింజర్స్ ఎంతమంది అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఖైరతాబాద్ నుంచి అని అంటే కనుక ఖైరతాబాద్, అలాగే టు అంటే ఎల్బీ నగర్ అని తీసుకుంటే ఎల్బీ నగర్ వరకు ఇలా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ప్యాసింజర్ ఎంతమంది ఉంది, వన్ వే విత్ రిటర్న్ ఇక్కడ వచ్చింది. ప్రొసీడ్ టు పే అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఇలా నొక్కినట్టయితే కనుక మన యూపీఐకి సంబంధించినటువంటి దాంట్లోకి అదే ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. అట్లాగే దీని తర్వాత పార్క్స్కి సంబంధించి నగరంలో ఉన్నటువంటి పార్క్స్ ఏమేమి ఉన్నాయి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పార్క్స్ అందుబాటులో ఉన్నాయో కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు కవ్వాల్ టైగర్ రిజర్వ్, కేబీఆర్ నేషనల్ పార్క్ హైదరాబాద్, సఫారీ ట్రాక్, అట్లాగే మళ్ళీ తర్వాత లక్నవరం ఫేస్ట్ క్యాంప్, ఇటువంటివి అన్నీ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇందులో ఓపెన్ చేస్తే కనుక కేబీఆర్ నేషనల్ పార్క్ లేదంటే ఇది ఓపెన్ చేస్తే కనుక ఎంట్రీ ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. అడల్ట్కి అయితే 50 రూపీస్, అట్లాగే ఇక్కడ పర్ పర్సన్కి 50 రూపీస్. అట్లాగే మనం ఎంత సెండ్ చేస్తుంటే ఇక్కడ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అట్లా ఇదన్నీ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా తర్వాత పార్క్స్కి సంబంధించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెంపుల్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ అంటే భక్తికి, ఆధ్యాత్మికానికి కూడా పేరుగాంచింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, రామలింగేశ్వర స్వామి కీసర దేవస్థానం, అట్లాగే కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలని ఇందులో ఇంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం భద్రకాళి ఆలయం వరంగల్ ఉంది. దీన్ని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ దర్శనం, అర్చన, అభిషేకం, పూజ, ప్రసాదం, సేవ, భోగము, అన్నదానము, హోమము, పోషకులు, ఇట్లా వీటికి సంబంధించి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. రాజపోషకులు ఎవరైతే వాళ్ళకి సంబంధించి గుడికి అప్పుడప్పుడు దానాలు చేయడము ఇటువంటివి కూడా ఇందులో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో మనం వాళ్ళకు డబ్బులు అనేది చందా రూపంలో కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ దర్శనానికి సంబంధించి చూస్తే కనుక
ఎటువంటివి అందుబాటులోకి ఉన్నాయి. ఇటు అర్చనకు సంబంధించి కుంకుమార్చన 2% 75 రూపీస్. ఇట్లా దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తే సేమ్ ఇందాక అట్లాగే యూపీఐకి అది వెళ్ళిపోతుంది. ఇట్లాగే జూలకు సంబంధించి కూడా ఇందులో 2 కాకతీయ జువాలజికల్ పార్క్, నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉన్నాయి. ఇవి ఓపెన్ చేస్తే ఎంట్రీ, కెమెరా, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్, అక్వేరియం, సఫారీ, రెప్టైల్ హౌస్, ఇట్లా దానికి సంబంధించి కూడా ఒక్కొక్క దానికి ఎంత పడుతుంది, అట్లాగే ఒక పర్సన్కి ఎంత అనే విషయాన్ని కూడా ఇక్కడ పూర్తిగా ఇందులో రూపొందించారు. అయితే దీనికి సంబంధించి డబ్బులు ఎప్పుడు చేయాలన్నా కూడా యూపీఐకి కనెక్ట్ చేసి ఉంటుంది ఇది. అట్లది ప్రతిదానికి అట్లాగే నెహ్రూ జువాలజికల్ పార్క్ కానీ లేదంటే కాకతీయ జువాలజికల్ పార్క్ కానీ వీటికి ఇట్లా అందుబాటులోకి తీసుకొచ్చింది. అట్లాగే బోటింగ్కి సంబంధించి తెలంగాణ పర్యాటకంలో భాగంగా బోటింగ్కి సంబంధించి కోమటి చెరువు డీనో పార్క్, కోమటి చెరువు అడ్వెంచర్ పార్క్, పాండవుల చెరువు, ఇట్లా మళ్ళీ తర్వాత గద్వాల్ మున్సిపాలిటీ జోగులాంబ, నెక్లెస్ రోడ్ బోటింగ్, దుర్గం చెరువు ఎకో, అట్లాగే పొచ్చారా వాటర్ ఫాల్, హుస్సేన్ సాగర్, ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ బోటింగ్కి సంబంధించి హుస్సేన్ సాగర్ది చూస్తే ఒక అడల్ట్కి అయితే 50 రూపీస్ టికెట్, చైల్డ్కి 30 రూపీస్ టికెట్. అట్లా ఎట్లాగైతే ఉందో మనం అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకునేందుకు క్యూలో నిలబడడం, అక్కడ ఇబ్బందులు పడేదానికంటే పౌర సేవల్ని ఒక ఫోన్లో సింగిల్ ఫింగర్ టిప్లో తీసుకొచ్చే భాగంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ అయితే పనికొస్తుంది మనకి. అట్లాగే జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఎప్పుడన్నా కమ్యూనిటీ హాల్స్ బుక్ చేసుకోవడం కానీ దీనికి సంబంధించి రెంట్ ఎంత ఉందని కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూడొచ్చు 50,000 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది ఫంక్షన్ హాల్ రెంట్. అట్లా ప్రతి దానికి సంబంధించి పీపుల్స్ ప్లాజాకి సంబంధించి కూడా ఇక్కడ ఉంది. సో ఎన్ని టికెట్స్ కావాలి లేదంటే రూమ్స్ అయితే కనుక ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ టికెట్ రేట్స్ అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు పడకుండా పౌరులకి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్. అయితే ఈ యాప్ వాడకంలో అట్లాగే స్కానర్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ మనం స్కాన్ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. గ్యాలరీ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ యాప్ వాడకంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే, టెక్నికల్ ఇష్యూస్ తలెత్తితే కనుక హెల్ప్ సెంటర్ అనేది కూడా అందుబాటులో ఉంది. వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మనకు ప్రొడ్యూస్ చేశారు. మీ టికెట్ support@telangana.gov.in తో పాటు 1100 అనే ఫోన్ నెంబర్ని కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాల్ చేసి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళ నుంచి మనము సొల్యూషన్ అయితే పొందే విధంగా ఈ యాప్ అనేది రూపొందించడం జరిగింది. ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మీ టికెట్ యాప్ విశేషాలు. ఫింగర్ టిప్స్లో ట్రిప్స్ను బుక్ చేసుకొని సునాయాసంగా ట్రిప్స్ని ఎంజాయ్ చేసే విధంగా ఈ యాప్లోని విశేషాలు ఉన్నాయి. కెమెరామెన్ నరేందర్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.